హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు, నా కవితలు. ప్రణయ సంగమం 127వ భాగం. జానకి గారి భర్త రాఘవ్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో విహాన్ కూడా హాస్పిటల్కి వెళ్ళడంతో వంట పని పూర్తి చేసుకొని హాల్లో ఎదురు చూస్తున్నారు ఎవరి కోసమో. కాసేపు మ్యాగజైన్ తిరిగేసి దాన్ని పక్కకు పెట్టేసి ఫోన్ తీసుకొని టైం చూస్తుంది పదే పదే. ఇక లాభం లేదనుకుంటూ కాల్ చేస్తుంది ఆమె. ఎవరి కోసం అయితే ఎదురు చూస్తుందో ఆ వ్యక్తికి. ఫోను రింగ్ అవుతుంది, కానీ ఆ వ్యక్తి కాల్ అటెండ్ చేయట్లేదు. చిన్నగా నుట్టి వచ్చి కిచెన్ ఎంట్రన్స్కి దగ్గరగా ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని 2 గుటికలు వేయగానే నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో కుడి గంటల టంగున మోగుతుంది. కాలింగ్ బెల్లలా ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసుకున్న కంచుగంట. ఉలిక్కిపడి బాటిల్ తెచ్చుతుంది మరో గుక్క వేయిపోతున్న జానకి. ఎవరొచ్చుంటారు అని తల కొంచెం పక్కకి పైకి తిప్పి చూస్తూ అనుకుని ఇంతలో తను ఎదురు చూస్తున్న వ్యక్తి అయ్యుంటాడేమో అనే ఆలోచన రావడం ఆలస్యం. ఆ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పరుగున వస్తుంది లోపల నుండి లాక్ వేసిన గుమ్మం వైపు. లాక్ తీసి చూసిన జానకి అక్కడ కనిపించిన వ్యక్తిని చూసి చిన్నగా నవ్వుతుంది. రండి లోపలికి, ఆలస్యం అయినట్టుంది కదూ. అవునమ్మా, వస్తుంటే అంటూ మాట్లాడబోతున్న ఆ వ్యక్తిని వద్దు అన్నట్టు సైగ చేసి సోఫా వైపు చూపిస్తుంది. ముందు మీరు కూర్చోండి అన్న ఉద్దేశంతో. వచ్చిన వ్యక్తి కూడా ఎండపట్టున రావడంతో మారు మాట్లాడకుండా కొంచెం చల్లగాలి తగలగానే మౌనంగా కూర్చుంటాడు, మొహాన పరుచుకున్న చిరుచెమటని తుడుచుకుంటూ. ఇంతలో చల్లని ఫ్రూట్ జ్యూసు మంచినీళ్ళ గ్లాసు ఒక ట్రేలో పెట్టుకుని తీసుకొస్తుంది జానకి. ఇవి తీసుకోండి అన్నట్టు ఆయన ముందు ఉంచగానే మొహమాటంగానే మంచినీళ్ళు గ్లాస్ తీసుకుంటాడు అతను. జ్యూస్ గ్లాస్ కూడా తీసుకోవాలి శాస్త్రి గారు అన్న జానకి మాటని తోసిపుచ్చే ఉద్దేశం లేక జ్యూస్ గ్లాస్ ఖాళీ చేసి తృప్తిగా నవ్వుతాడు ఆయన. చెప్పండమ్మా, కబురు పెట్టారు, ఏదైనా విశేషమా? మీ ఒక్కగానొక్క అమ్మాయికి 2 ఏళ్ల క్రితమే పెళ్ళయింది, ఇప్పుడు మళ్ళీ కబురు పెట్టారేంటి? ఎందుకో తెలుసుకోవచ్చా? శాస్త్రిగారి మాటలకి చిన్నగా నవ్వుతూ అమ్మాయి గురించి కాదండి, అబ్బాయి గురించి కబురు పెట్టవలసి వచ్చింది. శాస్త్రిగారు ఆశ్చర్యంగా చూస్తూ అబ్బాయా? మీకు ఒక్కతే అమ్మాయి కదండి జానకి గారు, అబ్బాయి అంటున్నారేంటి? జానకి గారు చిన్నగా నెట్టొచ్చి మా అబ్బాయే అండి, మా చెల్లెలి కొడుకు, నా కొడుకుతో సమానం. కాదు కాదు, విన్ను నా కొడుకే అంటుంది కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతూ జానకి. శాస్త్రి గారికి విషయం పూర్తిగా అర్థమవడంతో ఇక రెట్టించకుండా చెప్పండమ్మా, మీ అబ్బాయి పేరేదో అన్నారు వి అంటున్న శాస్త్రి గారి మాటకి విన్ను శాస్త్రి గారు అంటూ టక్కున చెప్తుంది జానకి. విన్ను 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 ఏంటి బండులాగా అని మనసులోనే అనుకొని పైకి మాత్రం మీ అబ్బాయి పేరు చాలా కొత్తగా ఉంది జానకి గారు అంటారు శాస్త్రి గారు పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ. అందుకు జానకి మొహమాటంగా విన్ను అంటే విహాన్, ముద్దుగా విన్ను అంటామని చెప్తుంది జానకి. విహాన్ పేరు బేచుగ్గా ఉందమ్మా, మంచి అందగాడు తెలివైనవాడు అయి ఉంటాడు మీ అబ్బాయి, పేరులోనే తెలిసిపోతుంది నాకు. ఇక విషయం ఏంటో అర్థమైపోతుంది. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి, మొత్తం జల్లెడి పట్టి మరీ కుదుర్చుతాను సంబంధం. మీకు తెలియదేముంది అంటూ నా గురించి మీకు తెలియదా అన్నట్టు మాట వదులుతాడు శాస్త్రి. ఎందుకు తెలియదు, బాగా తెలుసు కనుకనే వేరే ఎవరికో కబురు పెట్టకుండా మిమ్మల్ని రమ్మన్నాను. ఇక విషయానికి వస్తే అబ్బాయి పేరు విహాన్, న్యూరో సర్జన్ స్పెషలిస్ట్ ఇన్ యుఎస్, తల్లిదండ్రి ఒక చెల్లి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మా విన్నుకి 16 అన్నాల తెలుగుంటూ ఆడపిల్ల భార్యగా రావాలని మా అందరి ఆశ. అమ్మా, ఈ రోజుల్లో మీరు చెప్పిన గుణగణాలు గల అమ్మాయి ఉండడం అంటే కష్టమే, కొంచెం ఆలోచించండి అంటాడు నున్నగా సగం ఊడిపోయిన గుండుని తముడుకుంటూ. అంటే ఏంటి శాస్త్రి గారు, అలాంటి అమ్మాయి ఉండదనా? నేను అలా అనడం లేదమ్మా, వెతకడం దొరకడం కొంచెం కష్టం అంటున్నా అంతే. హో, అర్థమయ్యింది. ఎంత కష్టమైనా వెతికి దొరకపుచ్చుకుని రండి మా ఇంటికి. చదువుకున్న అమ్మాయి, అందంగా చందమామలాగా ఉన్న అమ్మాయి ఇలా చెప్పుకుపోతున్న జానకిని. అమ్మా, నాకు అర్థమయ్యింది మీకు ఎలాంటి అమ్మాయి కావాలో. ఇక నేను ఆ పని మీదనే ఉంటాను, వీలైనంత త్వరగా తిరిగి వస్తాను అంటాడు శాస్త్రి గారు. అతని మాటలకి సంతోషిస్తూ చిన్నగా నవ్వుకుంటారు ఆవిడ. ఇక నాకు సెలవు ఇప్పిస్తే
నేను మీ కాబోయే కోడలే కనిపెట్టడానికి నా యాత్రని మొదపెట్టాలి అంటూ మళ్ళీ పళ్ళన్నీ కనిపించేలా చెప్తాడు. అలాగే శాస్త్రి గారు ఒక నిమిషం అని చెప్పి ఆమె వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి తిరిగి హాల్లోకి రావడంతో శాస్త్రి గారు లేచి నిలబడతారు. ఆయన చేతిలో 500 రూపాయల నోట్ల కట్ట ఒకటి పెడతారు. అది చూడగానే ఒక్క నిమిషం కళ్ళు మిలమిలా మెరిసిన అంత డబ్బు ఒకేసారా అనుకుంటూ, అమ్మా ఇంత పెద్ద మొత్తం ఇప్పుడే వద్దులేమ్మా, సంబంధం తీసుకొచ్చినప్పుడు ఇద్దరు అని ఆయన మొహమాటంగా చెప్పుతూ వెనక్కి ఇవ్వబోతాడు. మరేం పర్లేదు శాస్త్రి గారు, ఉంచండి, ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను, కాదనకండి, ఇది నా మాట కాదు, మా వారు రాఘవ్ గారి మాట, ఇక మీ ఇష్టం. అయ్యో ఎంత మాటమ్మా, సరే అయితే తప్పకుండా తీసుకుంటాను, మీకు అన్ని విధాలా తగిన కోడల్ని ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇక బయలుదేరుతానమ్మా. అలాగే శాస్త్రి గారు, మంచిది, వెళ్ళిరండి. అలా ఆయన అక్కడి నుండి వెళ్ళిపోగానే వెంటనే భర్తకి ఫోన్ చేసి జరిగినది మొత్తం వివరిస్తుంది జానకి. మంచి పని చేసావు జాను అంటూ మెచ్చుకుంటాడు రాఘవ్. వింటూ చదవండి, బాగుంటుంది ప్రణయ సంగమం. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన పదాల పదుల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సరికొత్త మలుపులతో, మనసుతో వచ్చి భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.